ఉన్నటువంటి చాలా మంది తన జీవితాలను అర్పించారు. And many full-time missionaries who are part of this church. చాలా మంది పూర్తికాల సేవలో ఉన్నటువంటి వారు కూడా ఈ సంఘంలో ఉన్నారు. I know a little of your work which you do. మీరు చేసేటువంటి పని చాలా కొంచెమే తెలుసు, నాకు కొద్దిగా తెలుసు. The work which you do in apologetics, church planting, gospel outreaches, and preaching and teaching. మీరు చేసేటువంటి అపాలజెటిక్స్ విషయంలో కానీ, చర్చ్ ప్లాంటింగ్ విషయంలో కానీ, బోధించే విషయము, ఇట్లాంటి విషయాలన్నీ చేస్తున్నారు. So it is a great privilege for me to stand before you. కాబట్టి మీ మధ్యలో మీ ముందు ఉండడం అనేటువంటిది నేను ఎంతో ఆధిక్యతగా భావిస్తున్నాను. Well, I am an ordinary missionary working with Campus Crusade for Christ. నేను క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి సంస్థకు పనిచేస్తున్నటువంటి ఒక సాధారణ మిషనరీగా ఉన్నాను. I am not a gifted communicator, so please bear with me with all my flaws. నేను ఒక మంచి బోధకుని ప్రసంగికుని కాదు, నాకు ఆ వరం లేదు, కానీ అయినా మీరు నన్ను భరిస్తారని, నా మాటలు వింటారని ఆశిస్తున్నాను. Okay, it is a great challenge for me to stand here and to speak to you. ఇక్కడ నేను ఉండి మీతో మాట్లాడడం అనేది నాకు పెద్ద సవాలు. Because there is so much of mission experience here. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారి మధ్యలో చాలా మంది మిషనరీలుగా ఉన్నారు, అట్లాంటి అనుభవంలో ఉన్నారు. So with fear I stand here before you and preach. కాబట్టి ఒక భయముతో వణుకుతో మీ మధ్యలో ఉండి బోధిస్తున్నాను. So when Navin asked me to come to this church for preaching, ఎప్పుడైతే నవీన్ నన్ను వచ్చి మీరు మా సంఘంలో మాట్లాడాలని నన్ను పిలిచినప్పుడు, and I began to ask God, what should I be preaching? నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నేను ఏం చెప్పాలి మరి అని అడిగాను. And the Lord put this message in my heart. దేవుడు ఈ కొన్ని తలంపుల్ని నా హృదయంలో పెట్టాడు. And I hate to preach this message. నిజం చెప్పాలంటే ఈ ప్రసంగించడం నాకు అసలు ఇష్టం ఉండదు. Because it gives a very unpopular image of the person whoever preaches this. ఎందుకంటే ఇది ఎవరైతే బోధిస్తారో ఈ ప్రసంగాన్ని వారికి ఒక రకమైనటువంటి పాపులారిటీ లేకుండా పోతుంది. And I myself am not comfortable dealing with this topic. ఈ అంశం గురించి బోధించడం కూడా నాకు కూడా ఇష్టం ఉండదు. But because of obedience to God and what He has put in my heart, I am here before you. కానీ దేవునికి లోబడి, దేవునికి విధేయుడనై, దేవుడు నా హృదయంలో ఏవైతే ఉంచాడో వాటిని మీ ముందు పంచుకోవడానికి వచ్చాను. Now let me tell you, this is nothing personal. I don't know much about individuals here, not the church, so it's nothing personal. It's only what God has taught me. I am teaching here. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇదేదో నా వ్యక్తిగతమో లేకపోతే మీ వ్యక్తిగతమో అనేటువంటిది కాదు. దేవుడు నా హృదయంలో ఏదైతే పెట్టాడో దాన్నే మీతో పంచుకుంటున్నాడు. And I love this church, as I already said, and I don't know why God wants me to preach this message here. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా మీ సంఘం అంటే నాకు ఎంతో ఇష్టము, కానీ దేవుడు నా హృదయంలో ఈ ప్రసంగాన్ని లేకపోతే ఈ మాటలు ఎందుకు పెట్టాడో నాకు తెలియదు, కానీ మాట్లాడుతున్నాను. Maybe He wants to speak to certain individuals, or maybe He wants this message to be preached so that it will be helpful in future situations. బహుశా మీలో ఎవరికో ఒకరికి అవసరం ఉండొచ్చు, లేకపోతే భవిష్యత్తులో అవసరం పడొచ్చు, అందుకని బహుశా నాలో ఈ సందేశాన్ని దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. So there's a general tendency to recoil from any teaching on money. There's a general tendency to recoil and go back on any teaching on money. ఓకే, డబ్బుల గురించి ఏది మాట్లాడినా సరే సాధారణంగా మనం వెనక్కి వెళ్తుంటాము. Because such teaching is sometimes abused and used for personal gain. ఎందుకంటే అట్లాంటి బోధ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి దాన్ని మనము చర్చేస్తాం అదను, లేకపోతే ఆ టీచింగ్ తీసుకోము. ఇంకొకసారి ఏమో దాన్ని ధనలాభం కోసం, స్వలాభం కోసం చేస్తాం. So it is not my personal need. I am here. By God's grace, I have everything, more than everything what I want. So it's not for me. ఇంకోటి ఏంటంటే దేవుడు నాకేది కావాలో అది ఇచ్చాడు, కాబట్టి ఇది నా గురించి కాదు ఈ ప్రసంగము. Yeah. To some people, the subject of money, about giving, receiving, it can be very awkward and foreign to hear those messages. కొంతమందికి ఈ డబ్బుల గురించి బోధించినప్పుడు మంచిగా అనిపించదు వాళ్ళకు. ఇవ్వడం గురించి ఎప్పుడు చూడు కొన్ని సంఘాల్లో చూస్తుంటాము, అనుకుంటారు ప్రజలు ఎప్పుడు ఈ డబ్బుల గురించి మాట్లాడతారు ఏంటి అని. But the Bible addresses these topics very substantially. కానీ బైబిల్లో మాటికి ఈ మాటలు మనం చూస్తాం. And Jesus knew the importance of money. యేసుక్రీస్తుకు ధనము యొక్క ప్రాముఖ్యత తెలుసు. And 15% of all the teachings which He made is about money. ఆయన మాట్లాడినటువంటి మాటలలో 15% వరకు డబ్బును సంబంధించిన విషయాలు ఉన్నాయి. Out of the 38 parables which He has preached, at least minimum 11 parables deal with money. ఆయన మాట్లాడినటువంటి 38 ఉపమానాల్లో దాదాపు 11 డబ్బుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. And there are more than 2000 verses in Bible that deals about money.
2000 కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి డబ్బుని గురించి మాట్లాడేటువంటి పదాలు బైబిల్లో. So myself being in missionary, I am continuously surrounded by people from mission background, preachers, evangelists and other people. నేను పరిచర్యలో ఉన్నాను కాబట్టి నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు లేకపోతే నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎక్కువ మందిగా మిషనరీలుగా పరిచర్యలో ఉన్నటువంటి వారు ఉన్నారు. And I'm continuously exposed to people when I partner in work, with different Christian establishments and movements. I'm continuously exposed to these kind of people. కాబట్టి నేను ఈ పరిచర్యలో మిషనరీగా ఉన్నాను కాబట్టి ఈ డబ్బును వ్యవహరించేటువంటి ప్రజలు పరిచర్యలో ఉన్నటువంటి వారికి మాటి మాటికి ఈ విషయము నా ముందుకు రావడము అనేటువంటిది నేను చూస్తూ ఉన్నాను. So I know of many God servants who go through a lot of financial difficulties. సో నాకు తెలిసిన అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. వారు ఈ ధనము సంబంధించిన లేకపోతే ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకుల మధ్యలో కష్టాల్లో వెళ్తున్నారు. So sometimes it is very heartbreaking to know about their situation. ఒక్కొక్కసారి వారి గురించి తెలుసుకొని వారి పరిస్థితిని తెలుసుకున్నప్పుడు చాలా హృదయ వేదనగా ఉంటుంది. And the kind of apathy they receive from the fellow people. అంతేకాకుండా వారు తనతో ఉన్నటువంటి వారి ద్వారా వచ్చేటువంటి మాటలు విని కూడా ఎంతగానో గాయపడుతుంటారు. So in South India, the general mindset is, people in South India, the general mindset is, దక్షిణ భారతదేశంలో మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే సాధారణంగా ministry means suffering, ministry means lacking. పరిచర్య అంటే శ్రమ పడడము, పరిచర్య అంటే కొదవగా ఉండడము. And somehow even this tendency to be spiritual means you have to be poor, you should not be, having everything. ఇంకోటి నువ్వు ఆత్మీయంగా ఉన్నావు అని అంటే నువ్వు పేదగా ఉండాల్సిందే అనేటువంటి ఆలోచన. For example, I like to share this incident which happened before me. నాతో జరిగినటువంటి నాకు తెలిసినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. There was this old pastor who is ministering in the church. ఒక వృద్ధుడైనటువంటి కాపరి ఉన్నారు. ఆయన ఒక సంఘంలో కాపరిగా ఉంటున్నాడు. And his son is studying in college. ఆయన కుమారుడు కాలేజీలో చదువుతూ ఉన్నాడు. And he bought a good smartphone to his son, maybe a 10,000 rupees smartphone. తన కొడుకు ఒక మంచి ఫోన్, బహుశా 10,000 పెట్టి ఒక మంచి ఫోన్ కొనిచ్చాడు. And some found it very difficult to digest it. Pastor buying a 10,000 phone to his child, see how worldly they are. That was the comment. కొంతమంది ఏమన్నారంటే అది చూసి ఏంది పాస్టర్ ఏంది కొడుకు ఇంత మంచి ఫోన్ కొనిచ్చాడు అని చెప్పి అసలు పాస్టర్ ఉండాల్సిన లక్షణాలు ఇవి అన్నట్లుగా మాట్లాడారు. Apostle Paul writes this in Philippians 4:12. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాస్తున్నాడు. 12వ వచనం సార్. And he writes this, that he knows how to live by humble means, and he also knows how to live in prosperity. దీన స్థితిలో ఉండనెరుగుదును అంటున్నాడు, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటున్నాడు. So he has experienced both kinds of life in ministry. కాబట్టి ఆయన రెండు రకాల పరిస్థితులలో ఉండ వెళ్ళాడు. And if people think riches are danger for a missionary. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పరిచర్య చేసేటువంటి వాళ్ళు ధనం కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైన విషయం. No, I'm not promoting any prosperity preaching or some lavish kind of lifestyle here. అంటే నేను ఇలా అంటున్నాను చెప్పి ఈ పరిచర్య చేసే వాళ్ళందరూ బాగా డబ్బు కలిగి ఉండాలని చెప్పట్లేదు, అపార్థం చేసుకోవద్దు. And I'm not promoting any luxurious lifestyle here. అంతేకాకుండా విలాసవంతమైన జీవితం మనం గడపాలి అనేటువంటి విషయం కూడా నేను చెప్పట్లేదు. What I'm saying is having able to lead a normal life like any other person. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరిలాగానే పరిచర్య చేసే వాళ్ళు కూడా సాధారణమైన జీవితం గడపాలి అనేది నేను చెప్తున్నాను. So if this is dangerous for a person in ministry, it is also dangerous for a believer. ఇలా అనుకోవడం అనేటువంటిది ఒక పరిచర్యలో ఉన్న వ్యక్తికే కాదు, సాధారణ క్రైస్తవునికి కూడా ప్రమాదకరమైన విషయమే. ఏది విలాసవంతంగా గడపాలి, జీవితం గడపాలని అనుకోవడం. No, what I mean is, if money is dangerous for a person in ministry, money will also be dangerous for a believer. So there's no difference between a missionary and believer. ధనము అనేటువంటిది పరిచర్యలో ఉన్నవారికైనా ప్రమాదకరమైనటువంటి విషయమే, పరిచర్యలో లేని వారికైనా ప్రమాదకరమైనటువంటి విషయమే. పరిచర్యలో ఉన్న వాళ్ళకి ప్రమాదకరం అనుకుంటే పరిచర్యలో మామూలుగా సాధారణ బిలీవర్ కూడా అది ప్రమాదకరం అని అనుకోవచ్చు. సో ఓకే, థామస్ అబ్రహాం, ద ఫౌండర్ ఆఫ్ ఇండియా క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్. థామస్ అబ్రహాం అనేటువంటి ఆయన భారతదేశంలో క్యాంపస్ క్రూసేడ్ ను స్థాపించిన ఆయన. అండ్ ఐ హ్యాపెన్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. ఆయనతో నేను గడపాల్సినటువంటి సమయం చాలా గడిపాను నేను వచ్చింది. అండ్ రీసెంట్లీ దే ఆల్సో రిలీజ్డ్ ఏ బుక్, జస్ట్ వన్ ప్యాషన్, ఫర్ ద గ్రేట్ కమిషన్, బుక్ అబౌట్ ఇండియా క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్. ఈ మధ్యలో ఒక పుస్తకం కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, జస్ట్
just one passion. జస్ట్ ఒక్క ఆశ లేకపోతే ఒక్క కోరిక అన్నటువంటిది. And there is this comment which he has wrote in the book. ఆయన ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటి ఒక మాట ఏంటంటే, and this he also shared to me personally. అంతేకాకుండా ఆయన నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఈ మాట చెప్పాడు. So Indian society look down on those who live by faith and engage in fundraising for their needs. భారతదేశంలో ఉన్నటువంటి వారు ఏ వ్యక్తి అయితే ఫండ్ రైజింగ్ గురించి ఆశపడతాడో లేకపోతే దాని గురించి ప్రయాసపడతాడో విశ్వాసముతోనే బతుకుతాడో అతన్ని తక్కువగా చూస్తారు. So he used to say, the God servants here in India are treated next to beggars. ఆయన ఏమన్నాడంటే భిక్షగాళ్ళ తరువాత దేవుని సేవకుల్నే ప్రజలు చూస్తున్నారు అన్నాడు. No, I don't mean about respect, but when it comes to talking about money, that is how they treat God servants. గౌరవించే విషయం గురించి మాట్లాడతాను. నేను డబ్బు కలిగి ఉండే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నాను. So I know many of my lot of my friends are missionaries. I know many of my friends who has to collect money, and what they receive is 100 rupees or 200 rupees a month, and they have to stand outside the gate to collect that money. నాకు కొంతమంది పరిచయం చేసే వాళ్ళు తెలుసు. వాళ్ళు ఎట్లా అంటే నెలలో 100 రూపాయలు 200 రూపాయలు పోగు చేసుకునేటువంటి వాళ్ళు అది కూడా సంఘం బయటలో నిలబడి తీసుకుంటారు ఆ కానుకను. So that is how they treat. సో అట్లా వాళ్ళు ఏమంటారు చూడబడుతున్నారు. Yeah, and there are many who being called by God, but they are afraid to get into ministry because the kind of treatment or the kind of lifestyle that is being seen, they are afraid even to commit their lives to ministry though being called by God. కొంతమంది దేవుని చేత పరిచర్యకు పిలువబడతారు, అయినా సరే వాళ్ళు పరిచర్యకు ఎందుకు రారంటే ఇట్లాంటి వాళ్ళని చూసి కాపర్లను చూసి వాళ్ళకి భయం అనిపిస్తుంది. అందుకని వారు పరిచర్యలో నేను కూడా వెళ్తాను, దేవుడు పిలిచినా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. Because they think they have to also suffer without money, they have to live a very frugal life. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళలాగా నేను కూడా శ్రమపడాలి, బాగా బాధపడాలి ఆర్థికంగా అని అనుకుంటూ ఉంటారు. Now all this made me to wonder, what does the Bible say about God's servants and God's provision to God's servants? ఇదంతా చూసిన తర్వాత నాకు అసలు దేవుని పరిచర్య చేసేటువంటి వాళ్లకు డబ్బు విషయంలో ఎలా ఉండాలి, దేవుని వాక్యం ఎలా వారికి పోషిస్తుంది అన్న విషయం నేను చూశాను. So I began to dig into the Old Testament, the provision of God to the Levites. కాబట్టి నేను పాత నిబంధనలో ఉన్నటువంటి లేవీయులకు ఏ విధంగా దేవుడు వారికి సమకూర్చాడు కావాల్సింది అన్న విషయాన్ని చూశాను. So and I do not want to go into great details because it can be confusing and become rather complex. నేను అంటే డీటెయిల్డ్ గా మనం చూడట్లేదు, ఎందుకంటే చాలా కొంచెం క్లిష్టమైనటువంటిది ఉంటుంది అందులో. So I'll try to keep it as simple. కాబట్టి నేను చాలా సరళంగా మీకు చెప్తాను. And you all know that God has commanded people to give the tithes. మీకందరికీ తెలుసు దేవుడే దశమభాగాలు ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. And in Numbers 18:21, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనంలో, and I give to the Levites all the tithes in Israel. This is what God says. దేవుడు ఏమంటున్నాడంటే దశమభాగాలను మొత్తము నేను లేవీయులకు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి లేవీయులకు దశమభాగాలు నేను ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. And in Numbers 18:12, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 12వ వచనంలో, it says, I give you all the finest olive oil and the finest new wine and the grain that the Lord and the grain as the first fruits of their harvest. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములో ప్రశస్తమైనదంతయు నీకిచ్చి తిని అంటున్నాడు. So what we see here, God is talking that the tithes, he's being paid to God's servant, and he is also telling the finest of the things are being given to them. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడంటే దశమభాగాలు ఇవ్వడమే కాకుండా వారికి వచ్చినటువంటి వాటిలలో ప్రథమ ఫలాలను శ్రేష్టమైన వాటిని ఇస్తున్నాను అని చెప్తున్నాడు. Now let me make a simple mathematics and compare the believer and a God servant here. ఒక చిన్న లెక్కల సంబంధించిన విషయం చెప్తాను. ఒక విశ్వాసికి ఒక పరిచర్య చేసేటువంటి వారి మధ్యలో, so they are 12 tribes and one tribe is Levites and the rest are 11 tribes. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి, ఒక్క గోత్రము లేవీయులు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. So if an ordinary believer, for example, say is earning 100 rupees, ఉదాహరణకు అనుకుందాం ఒక సాధారణ విశ్వాసి 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, and the tithe of 100,
100 రూపాయల్లో 10వ భాగం ఎంత? is 10 rupees. 10 రూపాయలు అది. And 11 people contribute this to one Levite. 11 మంది ప్రజలు ఈ ఒక్క లేవీయునికి ఇస్తున్నారు. 11 tribes are giving to one tribe. 11 గోత్రాల వాళ్ళు ఒక్క గోత్రానికి ఇస్తారు కాబట్టి. So what is the amount a Levite is giving? It's 110 rupees. లేవీయులు ఎంత పొందుతారు ఇప్పుడు? 11 గోత్రాలు ఇస్తారు కాబట్టి 110 రూపాయలు వస్తాయి. So what we see here, the believer and the person who is serving in ministry, the way God is treating is more or less the same. ఒక విశ్వాసిని, పరిచర్యలో ఉన్నటువంటి వారిని లేకపోతే లేవీయులను ఇక్కడ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే దాదాపుగా సమానంగా చూస్తున్నాడు. And God said, you bring the best of everything. అంతేకాక దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు కలిగినటువంటి దాంట్లో శ్రేష్టమైనది తీసుకురామంటున్నాడు. So it's very clear from this text that God has best intentions for the people, for the people who serve Him. కాబట్టి దేవుణ్ణి పరిచర్య చేస్తున్నటువంటి వారిని, దేవుణ్ణి సేవిస్తున్న వారి పట్ల దేవుడు చాలా అనుకూలమైనటువంటి విధానంలో స్పందిస్తున్నాడు అని చూడొచ్చు మనం. సో his standard of living is nothing less than an ordinary believer. ఒక సాధారణ విశ్వాసికి జీవించేటువంటి జీవితం కన్నా పరిచర్య చేసేటువంటి జీవితము, వారి జీవితము ఇంకా తక్కువ ఎంత మాత్రము కాదు. సో what about the New Testament? Did the ideology change? అయితే నూతన నిబంధనలో ఈ యొక్క ఆలోచన ధోరణి ఏమైనా మారిందా? సో Christ endorsed time. క్రీస్తు ఈ దశమ భాగాలు ఇవ్వాలన్నాడు. Matthew 23:23. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో. If you can read. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలెను. వాటిని మానక వీటిని చేయాలంటున్నాడు. సో ఈస్ టెల్లింగ్ యు కంటిన్యూ విత్ ద టైత్. అంటే ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు అంటే మీరు దశభాగాలు ఇవ్వడము ఆపకండి అంటున్నాడు. Now reading through the Gospels that Christ has sent His disciples on mission several times. ఈ సువార్తల్లో మనం చదివితే చాలా సార్లు యేసుక్రీస్తు శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపేవాడు. And in Luke 22:35, లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనంలో it reads like this: When I sent you without purse, bag or sandals, did you lack anything? ఏమంటున్నాడంటే ఒకసారి చదువుదాం, 35వ వచనం కదా. మరియు ఆయన సంచియు జోలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనానో తక్కువ అయినా. So he saw that when these people are sent on missions, they didn't lack anything. కాబట్టి వీళ్ళు ఏం చూశారంటే వారిని పరిచర్యకు పంపినప్పుడు వారికి ఏ కొదవ లేదు అన్న విషయం ఇక్కడ మనం చూస్తాం. So we see Jesus' intention to his servants. కాబట్టి యేసు క్రీస్తు యొక్క ఉద్దేశము తన సేవకుల పట్ల ఎలా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. And the ministry of Jesus and the 12 disciples are supported from the provision that came from 3 women. యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుక్రీస్తు చేస్తున్న పరిచర్యకు ముగ్గురు 12 disciples were supported by 3 women. Okay, sorry. 12 మంది శిష్యులు ముగ్గురు స్త్రీల చేత సహాయము పొందుకున్నారు. In Luke 8:1-3, if you read, లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 1 నుంచి 3 వరకు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడినటువంటి మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. So here we see Mary, Joanna and Susanna, they are supporting Jesus out of their means. ఇక్కడ చూస్తే మనము ఈమె ఉంది కదా, యోహన్నను మరియు సూసన్న, వీళ్ళంతా కూడా వాళ్ళకి కలిగిన ఆస్తితో వారు ఉపచారం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. And they are providing for Jesus and 12 disciples. యేసుక్రీస్తుకు ఆయన శిష్యులకు కూడా వాళ్ళు సమకూరుస్తున్నట్టు చూస్తున్నాం. Now it is believers when they do not support God's servants, that is when God's servants suffer. It is not because God doesn't have good intentions for them. It is only God has intentions but believers are not able to keep it.
నిజం చెప్పాలంటే the commandments of God. దేవుడేమో పరిచర్య చేసే వాళ్ళను వారికి సమకూర్చాలని చూస్తున్నాడు. కానీ వారికి సమకూర్చకపోవడము అనేటువంటిది ఎందుకు జరుగుతుందంటే విశ్వాసులు ఇవ్వకపోవడం వల్లనే. So we see that is the failure, and that is why many God servants suffer and they live substandard lives. కాబట్టి పరిచర్య చేసేటువంటి వాళ్ళు శ్రమ పడడానికి కారణం ఏంటి అంటే విశ్వాసులు పోవడమే. And we see God also mentioning this in Malachi 3:8. అంతేకాకుండా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఇదే విషయం మనం చూడొచ్చు. అక్కడ కూడా Here it reads, "You rob me in tithes and offerings." అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీరు నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. And here God is saying, believers are robbing him by not giving what is due. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏమైతే ఇవ్వాలో అవి ఇవ్వకుండా విశ్వాసులు దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు. And if you see the next comment, that is in 10th verse, ఆ తర్వాత వచనం చూస్తే 10వ వచనంలో, and he says, "Bring tithes, so there may be food in the house." 10వ భాగం అంతయు మీరు నా మందిరంలోకి తీసుకురండి, తద్వారా మందిరములో ఆహారం ఉంటుంది అని చెప్పాడు. So the intention is here, having food in the house means it's not God eats the food, but that food is already given to his servants. So he's worried that his servants are not having enough food because of the less contributions from the believers. కాబట్టి ఇక్కడ దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లు అంటే దేవుడు తినడానికి కాదు, ఆల్రెడీ దేవుని మందిరంలో వచ్చేటువంటి వారి లేవీలకు ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని ఉద్దేశము వారి పట్ల ఎంతో ఎంతో ఏంటది కన్సర్న్ కలిగి ఉండి ఆ మాట చెప్తున్నాడు. So it is out of the concern for his servant he has spoken these words about tithe. ఆయనకున్నటువంటి పట్టింపు వల్ల ఆ మాట చెప్తున్నాడు దశమ భాగాల గురించి. And this is the same situation that Apostle Paul has went through. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే పరిస్థితి కూడా వెళ్ళాడు. In Philippians 4:15 if you read, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే it reads like this. అక్కడ అలా ఉంది చూడండి ఒకసారి. Moreover, as you Philippians know, in the early days of your acquaintance with the gospel, when I set out from Macedonia, not one church shared with me in the matter of giving and receiving except you. Philippians 4:15. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూస్తున్నాము. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. So he is also facing this problem and he is writing that. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా ఈ సమస్యని ఎదుర్కొన్నాడు కాబట్టి రాస్తూ ఉన్నాడు. And in verse 16 if you read, 16వ వచనం ఆ తర్వాత మనం చదివితే, and here he says, "For even when I was in Thessalonica, you sent me aid more than once when I was in need." ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. So here he says, except the Philippian church, none other church has really contributed towards his ministry. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా పరిచర్య నిమిత్తము ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు తప్ప మిగిలిన వారు క్రమంగా ఇవ్వలేదు అంటున్నాడు. They did not give at all. అసలు ఇవ్వలేదు అంటున్నాడు. And in another instance, Paul writes to the Corinthian church. ఇంకొక సందర్భంలో కొరింథీయులకు రాసిన పత్రికలో, here if you see, the Corinthian church did not want to give for Paul and Barnabas ministry. ఇక్కడ కొరింథీయులో మనం చూస్తే కొరింథీయులో ఉన్నటువంటి సంఘం పౌలుకు బర్నబాసులు చేసేటువంటి పరిచర్యకు ఇవ్వాలని ఆశించట్లేదు. Although they did not ask for help, వారు సహాయం కోసం అడగలేదు. still Paul defends that he has the right. కానీ పౌలు అయినా సరే అంటున్నాడంటే నాకు హక్కు ఉంది అంటున్నాడు. To be supported by them. మీ ద్వారా నేను పొందుకోవడం అనేటువంటిది నాకు హక్కు ఉంది అంటున్నాడు. In fact, he later admonishes them for their immaturity. తర్వాత వారి యొక్క అపరిపక్వతను బట్టి వారిని గద్దిస్తున్నాడు కూడా. Okay, if you read in 1 Corinthians 9:7, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుదాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. So we see here he is telling, having done the gospel work, don't I have the right to eat from you? కాబట్టి ఏమంటున్నానంటే, నేను సువార్త ప్రకటించాను కాబట్టి నాకు హక్కు లేదా తినడానికి అంటున్నాడు మీ నుంచి. And in 11th verse, 11వ వచనంలో, if you can read, ఆ వచనం మళ్ళీ చదువుదాం మనం. 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము
విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? He's saying, don't I have the right to share material needs when I'm showing you the spiritual things? నేను ఆత్మ సంబంధమైనటువంటివి విత్తుతున్నప్పుడు మీరు శరీర రీతిగా సంపాదిస్తున్న వాటిలో నేను పాలు పొందుకోవడానికి అర్హుడని కానా అని చెప్తున్నాడు. His sentences are repetitive. If you read the whole passage, he keeps again telling the same point again and again with different sentences. Even if you look at the verse 13, ఆ తర్వాత వచ్చిన 13 చదివితే కూడా మాటి మాటికి ఈ అధ్యాయంలో ఆయన అదే విషయం చెప్తూ ఉంటాడు, మాటి మాటికి చెప్తున్నాడు. చదవరా 13వ వచనము, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? Okay, and then in verse 12 he says that we have not used this right, but we endured all things. ఏమంటున్నాడంటే ఈ హక్కు ఈ అధికారమును మేము వినియోగించుకోనలేదు అంటున్నాడు 12వ వచనంలో. And he's telling we endured. అంటే మేము కలిగి ఉన్నను వినియోగించుకోలేదు అంటున్నాడు. Which means we endured means we suffered. We did not use, we suffered. అంటే మేము దాన్ని వినియోగించుకోలేదు కాబట్టి దాని వల్ల మేము శ్రమ పడ్డాము అని చెప్తున్నాడు. And he admonishes the same church in 2 Corinthians. అదే సంఘాన్ని 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మరలా చెప్తున్నాడు. In the same matter. అదే విషయం చెప్తున్నాడు. In 2 Corinthians 11, 8 and 9. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 8, 9 వచనాల్లో, ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన 2 Corinthians chapter 11, 8 and 9. 8, 9 వచనాలు, ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు మరియు సారీ నేను మొదటి కొరింథీ So before in 1 Corinthians he said he did not use the right, and he said he endured all things. మొదటి కొరింథీయులకు రాస్తేమో నేను వినియోగించుకోలేదు, నిజానికి నేను అన్నిటికీ పొందుకోవడానికి హక్కు కలిగి ఉన్నాను అన్నాడు. And he endured, he suffered. తద్వారా తాను శ్రమపడ్డాను అని చెప్పాడు. And he was repetitive in the verses again and again. ఆ తర్వాత వచనాల్లో మాటి మాటికి చెప్పాడు అదే విషయాన్ని. And then he puts his frustration here in 2 Corinthians 11 about the same church. అదే సంఘం గురించి 11వ అధ్యాయంలో తన యొక్క వేదనను వ్యక్తం చేస్తున్నాడు. He says, I robbed other churches to minister to you. ఏమంటున్నాడంటే నేను వేరే సంఘం వాళ్ళని దొంగిలించి మీ సంఘానికి ఖర్చు చేశానంటున్నాడు. He says that when I was present with you, I was a burden. I was not a burden to you, and I received from someone else. నేను మీ దగ్గర ఉన్నప్పుడు మీకు భారముగా ఉండొద్దని చెప్పి నేను వేరే సంఘస్థుల నుండి తీసుకొచ్చానని చెప్తున్నాడు. And this is what we see in general situations. ఇదే మనము సాధారణ పరిస్థితుల్లో చూస్తూ ఉంటాం. So servants of God do go to financial difficulties. ఎప్పుడైతే దైవ సేవ చేస్తున్నటువంటి దేవుని పరిచయం చేస్తున్నటువంటి వారు ఆర్థిక సంబంధమైన కష్టాల్లో వెళ్తూ ఉంటారో, and sometimes out of their pressing need they share their difficulty to fellow believers. వారికి ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి వేదన ఒత్తిడితో ఏం చేస్తారంటే ఇతర విశ్వాసులతో ఆ విషయాన్ని పంచుకుంటారు వాళ్ళు. And the kind of response he gets is apostles never asked for money. Why are you asking us for money? ఈ విశ్వాసులు ఏమంటారంటే అపోస్తలుడు ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలేదు, మీరు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు అని అంటారు. There is nowhere in Bible anybody asked money. బైబిల్లో ఎక్కడ కూడా డబ్బులు అడిగినట్లుగా పరిచయం చేసే వాళ్ళు అడిగినట్లుగా లేదు అంటారు. If you see that in Romans 15:24. రోమీయులకు రాసిన పత్రిక 15:24. 15వ అధ్యాయము 24వ వచనంలో, so it reads like this: Whenever I journey to Spain, I shall come to you, for I hope to see you on my journey and to be helped on my way there. ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి 24. And to be helped on my way there. అంటే నా మార్గంలో సహాయం పొందాను అని చెప్తున్నాడు. So he is writing in advance to the church in Rome.
ఈ రోమాలో ఉన్నటువంటి సంఘానికి ముందుగానే రాస్తున్నాడు. And he says when he's traveling to Spain, he is looking forward for help from this church. స్పెయిన్ దేశానికి నేను వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో మీ నుంచి నాకు సహాయం కావాలి అంటున్నాడు. And it was the custom of churches in Paul's time. పౌలు ఉన్నటువంటి సమయంలో చర్చి యొక్క సాంప్రదాయం ఏంటంటే to assist visiting missionaries with food and shelter. ఎవరైతే వచ్చినటువంటి అతిథులైనటువంటి పరిచర్య చేసే వారికి ఉండడానికి స్థలము ప్లస్ ఆహారము సమకూర్చేవారు. And in addition, the church will also pay for their expenditure, for which mission they are going for. దాని అంత మాత్రమే కాక వారు ఎక్కడెక్కడైతే వెళ్తున్నారో దానికి కావాల్సిన ఖర్చులు అంతా కూడా వీళ్ళే భరించేవాళ్ళు. How much money a family needs to live in a city like Hyderabad. ఒకసారి ఆలోచిద్దాము, హైదరాబాద్ లాంటి పట్టణంలో నివసించడానికి ఒక కుటుంబానికి ఎంత అవసరం, ఎంత కావాలి? To pay rent and to take care of children's expenditure. రెంట్ కట్టడానికి, పిల్లల యొక్క చదువులు, వీటన్ని చూసుకోవడానికి ఎంత కావాలి? Maybe 25,000. అనుకుందాం, ఉదాహరణకు 25,000. An auto wala gets 25,000, earns 25,000 in this city. ఈ పట్టణంలో ఒక ఆటో రిక్షా నడిపే వ్యక్తి 25,000 సంపాదిస్తాడు నెలకు. And Ola cab driver earns 25,000 in this city. ఓలా కారు క్యాబ్ లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ కూడా పొందుతాడు. And a government clerk is paid 20 to 25,000 now. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఒక క్లర్క్ కూడా 20,000 కంటే ఎక్కువగానే జీతం పొందుతాడు. But most of the pastors are paid under 8,000. చాలా మంది కాపర్లైనటువంటి వారికి 8,000 కంటే తక్కువగానే చెల్లిస్తున్నారు. Then how do you expect them to live in houses? How do you expect them to take care of the children's education? కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వారి జీవనము కొనసాగిస్తూ వారి పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఎలా చూసుకుంటారు అన్న విషయము మనము చూడాలి. So everything I have wrote in this book as I prepared my message, some things might be linked to situations, but I already prepared and I'm just reading out. నేను చెప్తున్న విషయాలన్నీ ఆల్రెడీ రాసుకున్నాను, ఇక్కడ రాసుకున్నవే చదువుతున్నాను. అంతకుముందే ప్రిపేర్ అయ్యాను ఇది. So when some servants of God fall sick or some family members fall sick, they don't have money to even go to hospital. ఒక దైవ సేవకుడు అతను గాని అతని కుటుంబంలో ఎవరైనా జబ్బు పడ్డప్పుడు హాస్పిటల్ వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. Recently I met a pastor whom I know. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ ని మధ్య కలిశాను నేను. And his wife was sick. ఆయన భార్య బాగా జబ్బుతో ఉంది. And he didn't have money to pay for the treatment. ఆమెకు ట్రీట్మెంట్ చేయించడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. And the doctors have told that she will die soon if it is like this. డాక్టర్ ఏమన్నారంటే ఇట్లనే ఉంటే పరిస్థితి ఆమె చనిపోతే త్వరలో అన్నాడు. And he wasn't able to do anything and he was at home. ఆయన వేరే ఏమి చేయడు కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు. So we came to know about this situation. ఈ పరిస్థితి ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో, we came to know about this situation. మాకు ఈ విషయం తెలిసినప్పుడు, and when we met with him, he explained his situation. ఆయన మేము కలిసినప్పుడు ఆయన పరిస్థితి అంతా మాకు చెప్పాడు, వివరించాడు. And we immediately wrote a mail to our director in Chennai explaining his situation. ఆయన పరిస్థితిని మేము ఒక మెయిల్ లో మా డైరెక్టర్ కు, చెన్నైలో ఉన్నటువంటి డైరెక్టర్ కు వివరిస్తూ రాసాం, ఒక మెయిల్ రాసాం. And the director in Chennai forwarded the same mail to someone in US. ఆయన ఏం చేశారంటే అమెరికాలో ఉన్నటువంటి ఆయన పెద్ద ఆయనకు ఆయన మెయిల్ ఫార్వర్డ్ చేశాడు. And they raised some support there and they sent some 25 to 40,000. వాళ్ళు అక్కడ సపోర్ట్ రైజ్ చేశారు, ఒక 25 నుంచి 40,000 వరకు వాళ్ళు పంపారు. And with that money this person was able to admit his wife in CMC Vellore hospital. ఆ డబ్బుతో CMC వెల్లూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఈ వ్యక్తి ఆమెని జాయిన్ చేయగలిగాడు. And she was healed and she is normal now. అక్కడ ఆమె స్వస్థత పొందింది, ఇప్పుడు ఆమె మామూలుగా ఉంది. And certainly this pastor would have told to several people my situation, my wife is going through trouble and expenses for the treatment. బహుశా ఈ పాస్టర్ అనేక మంది చెప్పుంటాడు, మా భార్య పరిస్థితి ఇలా ఉంది, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అని అనుంటాడు. And probably most people might have replied, surely pastor will pray for you and God will provide. చాలా మంది బహుశా తప్పకుండా సరిగా పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తాము అని చెప్పుంటారు. And God will provide. దేవుడు సమకూరుస్తాడని చెప్పుంటారు. And I believe they sincerely must have prayed. నేను నమ్ముతున్నానంటే నిజంగా కూడా వారు ప్రార్థన చేసి ఉంటారు. But they never gave. కానీ వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు. So it is unfortunate that missions and missionaries are depending on people in US.
సో ఇది ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే పరిచయం చేసేటువంటి వారు అమెరికాలో ఉండేటువంటి వారిపైన ఆధారపడడం. Most of the missions, the big missions which are, at least which I know, which are in India, they depend on US to get the funding to run their mission operations in India. భారతదేశంలో ఉన్నటువంటి మిషనరీ సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి పైననే ఆధారపడతారు. And most of the missionaries whom I know, the people who are able to live a normal good life, నాకు తెలిసినటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సాధారణంగా జీవిస్తున్నారు. Out of the missionaries whom I know, those people who are able to live good life, నాకు తెలిసిన మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణంగా అందరి లెక్కన సాధారణంగా జీవించగలుగుతున్నారు, అంటే ఇబ్బందులు లేకుండా నార్మల్ గా జీవించగలుగుతున్నారు. I see they are getting funds from US. అలా జీవించగలుగుతున్న వారు ఎవరంటే అమెరికా నుంచి ఫండ్స్ వస్తున్నటువంటి వారే. And people who are only depending on funds from people around them, they are the ones who are suffering. ఎవరు ఈ బాధపడుతున్నారు మరి పరిచయంలో ఉన్నవారంటే ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలపైన సంఘం పైన ఆధారపడ్డారో అలాంటి వారే శ్రమ పడుతున్నారు. And it is not that US people have lot of money. అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు చాలా డబ్బులు ఉన్నాయని కాదు. And it is not that Indian people do not have money. భారతదేశంలో ఉన్న ప్రజలకు డబ్బులు లేవని కాదు దీని అర్థం. I know people in US who are working double shifts just to provide for the missions and missionaries so that they don't suffer. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు రోజులో కష్టపడే దానికంటే రెండింతలు కష్టపడి ఆ రెండవ భాగం ఏదైతే కష్టపడుతున్నారో డబుల్ డ్యూటీ చేస్తున్నారో ఎందుకు అంటే వేరే పరిచయం చేస్తున్న వారికి సమకూరుస్తామని చేస్తున్నారు. And I know people who struggle to even fill the gas in their car at the end of the month, yet they are the ones who give to missionaries in Iran, Iraq, Pakistan and India. నాకు తెలిసినటువంటి వారు కొందరు ఉన్నారు అమెరికాలోనే. వాళ్ళు నెల చివరికి వచ్చేసరికి వాళ్ళ కార్లలో డీజిల్ కానీ అది నింపడానికి డబ్బులు సరిగ్గా ఉండవు. అయినా సరే వాళ్ళు వేరే దేశాల్లో పరిచయం చేస్తున్న సేవకులకు డబ్బులు పంపుతున్నారు. సో ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో there is lot of money that it is only that people are not willing to give. ప్రజల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ ప్రజలకు డబ్బులు ఇవ్వడం అసలు ఇష్టం లేదు. So there's one church, I don't like to name the church. There's one church in యాప్రాల్లో ఉన్న ఒక సంఘం ఉంది. They have 1 crore in fund. వారికి ఉన్నటువంటి డబ్బులు 1 కోటి ఉంది. So what happens now is, elders fight for elder position so that they can lord over the fund. ఇప్పుడు ఏం జరిగిందంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఆ డబ్బు గురించి కొట్లాడుకుంటున్నారు. And in Matthew 6:21 it says, మత్తయి 6వ అధ్యాయంలో ఇలా చెప్పబడుతుంది, ఒకసారి చూద్దాం. For where your treasure is, there your heart will be. మీ ధనం ఎక్కడుందో మీ హృదయం అక్కడే ఉంది. మీ హృదయం ఎక్కడుందో మీ ధనం ఎక్కడుందో మీ హృదయం అక్కడే ఉంది అని చెప్తున్నాడు. And in Guntur, there's one church which the incident which I know. గుంటూరులో ఉన్నటువంటి ఒక సంఘం గురించి నాకు తెలుసు. And they have 3 crore rupees fund. వాళ్ళ దగ్గర 3 కోట్ల డబ్బులు ఉన్నాయి. And the elders are fighting with each other and police have to come and interfere. ఈ సంఘ పెద్దలు కొట్లాడుకుంటున్నారు, పోలీసులు మధ్యలోకి వచ్చారు. And there's another big church in Hyderabad. హైదరాబాద్ లో ఉన్న ఇంకొక పెద్ద సంఘం ఉంది. The very big church. చాలా పెద్ద సంఘం. It has 2,000 rupees crore fund. దానికి డబ్బులు 2,000 కోట్లు. And the politicians are trying to grab it. And elders are fighting it on TV. It was even on TV. సంఘ పెద్దలేమో కొట్లాడుకుంటున్నారు, అది టీవీలో కూడా వచ్చింది. రాజకీయ నాయకులేమో అందులో ఉన్న డబ్బులు కాజేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. So if with this money, whole India can be reached and whole India can be shared gospel. You know that? మీకు తెలుసా ఈ 2,000 కోట్లతోటి భారతదేశం మొత్తం సువార్త ప్రకటించవచ్చు. But unfortunately, missions in India don't have money. కానీ ఈ దురదృష్టమైన విషయం ఏంటంటే భారతదేశంలో పరిచయం చేసేటువంటి వారి దగ్గర అసలు డబ్బులు లేవు. And where there is money, it is not used, but it is only fought for. ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో అక్కడ ఉపయోగించబడతలేదు ఆ డబ్బు, కానీ దాని గురించి కొట్లాడుతున్నారు. And it is not given to the right cause. అది నిజమైనటువంటి కారణానికి ఇవ్వడం లేదు అసలు. And you might have heard about lot of God servants testimonies. Again I am reading from my book. మీరు చాలా మంది దైవ సేవకుల సాక్ష్యాలు వినుంటారు, మరలా నేను నా పుస్తకంలోనే చదువుతున్నాను. And lot of God servants say that how they went through these troubles, and in the end how God supernaturally helped them. అనేక మంది వాళ్ళు కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలా అద్భుత రీతిగా వాళ్ళని ఆదుకున్నాడో చెప్పడం మీరు వినుంటారు. And people hear that and say, they say praise God.
అది ప్రజలు విని ఏమంటారంటే ప్రభువా నీకు వందనాలు, చాలా అద్భుతం చేశామంటారు. But for me being in ministry, I know that I can look at with a different perspective. కానీ పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ విషయాన్ని ఇంకో రకంగా చూస్తాను. Why is he suffering for so long? What are the people around him, the fellow believers around him, the people whom he is associated, what are they doing when he is going through trouble? ఆయన ఆ పరిచర్య చేసేటువంటి వ్యక్తి బాగా శ్రమల్లో కష్టాల్లో వెళ్తున్నప్పుడు నిజంగా ఎందుకు శ్రమల్లో వెళ్తున్నాడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు మరి అట్లాంటి పరిస్థితుల్లో? So it is when I see these missionaries who are helping missionaries, పరిచర్య చేసేటువంటి వారికి, మిషనరీలో ఉన్నటువంటి వారికి మిషనరీలు సహాయం చేయడం నేను చూసినప్పుడు, this is what majority of help people are receiving. అంటే అదే విధంగా చాలా మంది సహాయం పొందుతున్నారు. And I know my friend who is witnessing or who is ministering to several families, individuals and churches. నాకు ఒక పరిచర్య చేసేటువంటి వ్యక్తి తెలిసి, ఆయన అనేక మందికి పరిచర్య చేస్తున్నాడు, సంఘాల్లోనూ కొంతమంది కుటుంబాలకు పరిచర్య చేస్తున్నాడు. And sadly he has to call me sometimes, brother, telling that give me 1,000 rupees, I don't have food to eat, I don't have money to buy food. ఆయన దురదృష్టమైనటువంటి విచారమైన విషయం ఏంటంటే, ఒక్కోసారి నన్ను ఆయన పిలిచి తినడానికి ఆహారం లేదు బ్రదర్, ఒక 1,000 రూపాయలు ఇంటి ఇస్తావా అని అడిగాడు నన్ను. So that I can buy some food and cook. అది ఎందుకంటే నా దగ్గర ఏమి లేవు కాబట్టి నువ్వు 1,000 రూపాయలు ఇస్తే నేను కొనుక్కొని వంట చేసుకుంటాను, తింటాను అని ఆయన అన్నాడు. I like to conclude. సో ఇక్కడ నేను ముగిద్దాం అనుకుంటాను. I'm not here to preach about tithing. నేను ఇక్కడ దశమ భాగాల గురించి బోధించడానికి రాలేదు. I'm only here to preach, please take care of God's people around you. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ చుట్టూ ఉన్నటువంటి దేవుని పరిచయం చేస్తున్న వారి గురించి ఒకసారి చూడండి, వాళ్ళని పట్టించుకోండి అని చెప్తున్నాను. I'm not preaching about I'm well fed, I'm not the one who is suffering, so it's not about me. Please take care of people whom you see are suffering. నా గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే నాకు కావాల్సినంత నేను పొందుతున్నాను. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వారి గురించి మీరు ఒకసారి చూడండి. For reasons as simple as this. కారణాలు చాలా సింపుల్, చాలా సరళంగా ఉన్నాయి. God said, love your neighbor as thyself. దేవుడు ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. So for as simple as this reason, please take care of people who are suffering around you. కాబట్టి ఈ చిన్న కారణము, ఈ సాధారణమైనటువంటి కారణాన్ని బట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వారి అవసరాల్ని ఒకసారి మీరు చూడండి, వారిని పట్టించుకోండి. And John 3:16, God says, God loved the world, so he gave. యోహాను సువార్త 3:16 చెప్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన ఇచ్చాడు అనుంది తన కుమారుని. And he gave his son. తన కుమారున్నే ఇచ్చాడు అనుంది. And 2 Corinthians 9:7, 2 కొరింథీ 9:7 వచనంలో, God loves a cheerful giver. సంతోషంగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును అని చూస్తాం మనం. And in 2 Corinthians 9:6, 2 కొరింథీ 9:6లో, who sows sparingly will reap sparingly. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయును అని చూస్తాం. Who sows generously will reap generously. ధారాళముగా విత్తువాడు ధారాళముగా కోయును అని చూస్తాం. And in Philippians 4:9, ఫిలిప్పీ 4:9 వచనంలో, this is generally the verse which we use. సాధారణంగా ఈ వచనం మనం ఉపయోగిస్తాం. And my God will meet all my needs according to the riches of his glory. దేవుడే తన యొక్క మహిమైశ్వర్యమును బట్టి నాకు ఉన్నటువంటి అవసరాలను ఆయన తీరుస్తాడు. But if you read the passage, Apostle Paul is speaking about a giver and he is telling God will meet all your needs. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆ ప్యాసేజ్ మొత్తం, లేఖన భాగం మొత్తం చదివితే ఇచ్చేవారికి చెప్తున్నాడు ఈ విషయం. And in Philippians 4:18, ఫిలిప్పీలకు 4:18 వచనంలో, and it says, let your offering be a fragrant offering before God and an acceptable sacrifice pleasing to God. అక్కడ ఏముందంటే, తన మనోహరమైనటువంటి సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అంటున్నాడు మీ యొక్క అర్పణలు. So for these reasons, not for the reason of tithing or anything, for these reasons do take care of people around you. కాబట్టి ఈ కారణాలను బట్టి, దశభాగాలను బట్టి కాదు కానీ ఈ కారణాలన్నిటిని బట్టి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల అవసరాలను మీరు ఒకసారి పట్టించుకోండి. God bless you. Thank you. దేవుడు దీవించుగాక. మన ప్రభువులలో చేద్దాం విత్తబడినటువంటి వాక్యం అనుసారం